బల వర్తమానం విని బలలో పాలు పొందాలంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసి ఇప్పుడు ఫ్రీ అయిపోయాం కాబట్టి ప్రశాంతంగా వర్తమానం చెప్తాం. ప్రశాంతంగా వినండి. మనం ఇప్పుడు 2-3 గంటలు కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు కనుక ఈ వర్తమానం విని మనం బలలో పాలు పొందినట్లుగా కొన్ని హెచ్చరికలు మనం తీసుకుంటాం, బలలో పాలు పొందుతాం. నూతన సంవత్సరంలో ప్రారంభ బలలో పాలు పొందే సమయం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరకన అనాలోచనగా ఉండొద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం పొరపాటున తప్పుట అడిగేసామంటే ఇంకా సంవత్సరం అంతా కూడా ఇంకా మన జీవితం తప్పు బాటే అవుతుంది. అందువలన ఆదిలోనే హంసపాదం అంటారు. మరి దాని అర్థం ఏంటో నాకు పూర్తి తెలియదులే, కానీ ఆదిలోనే హంసపాదం అంటే ఇక అది ముందుకు కదలదనుకుంటా. బహుశా ముందుకు కొనసాగడం కష్టమే. అట్లాంటి అనుభవం కాకుండా మనం ఏం చేయాలంటే సంవత్సరం ప్రారంభంలో బలలో పాలు పొందనంటున్నాం కనుక మనం వాక్యం వింటాము, వాక్య ప్రకారం సరి చేసుకుంటాము, ప్రభువుకు అప్పగించుకుంటాము, యోగ్యంగా బలలో పాలు పొందనంటున్నాం. మనకిచ్చిన దైవ ప్రత్యక్షత ఏంటంటే మరి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే అనుభవాలు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని చూడండి, లోకంలో మరి వేడుకలాగా చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరం అంటేనే వేడుకలాగా సరదాగా రకరకాలుగా చేస్తున్నారులేండి. మనం అట్లా కాకుండా దేవుని యందు భయభక్తులతో దేవుని సన్నిధిలో యోగ్యమైన విధానంలో మనం ఈ ప్రత్యక్షతను కొనసాగించవలసిన వారుగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్తాడు ఇప్పుడు ఈయన, జనం లేరు, తక్కువే ఉన్నారు, అదంతా మీకు అనవసరం, అది నేను చూసుకుంటాను. ఒకవేళ దేవుడంట ఆయన మనం ఎక్కడున్నా ఏం చేసినా కూడా మన పైన కొంతమంది సాక్షులను పెడతాడంట. సాక్షులు అంటే ఆకాశమును భూమిని సాక్షులుగా పెడతాడంట. తర్వాత మన గురించి కిటికీలు దూలాలు కూడా సాక్ష్యం ఇస్తాయంట. మన గురించి దేవుడు సాక్షులుగా పెట్టినప్పుడు ప్రభువా అక్కడ ఫిలిప్పి ప్రార్థనా మందిరంలో చాలామంది రాలేదు, వాసనైట్ సర్వీసులో కొద్దిమంది ఉన్నారు అని దేవునికి చెప్తాయి. ఇవన్నీ వార్త తీసుకెళ్ళి దేవునికి చేరవేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి మన ఈ యొక్క పరిస్థితిలో నుండి మనకు చక్కగా తోడుగా ఉండి నడిపించే దేవుడు. అందువలన మనం చాలా చక్కని సమయంలోకి వచ్చాము. దేవుని వాక్యం విని మనం బలలో పాలు పొందుతాం. చూడండి, 2 కొరింథీ కొన్ని క్లుప్తంగానే చెప్తాను, ఇది కూడా వివరంగా మనం తెలుసుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నంబర్ 161 క్రొత్త నిబంధనలో 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ఈ వాక్యమును మనం ఆధారం చేసుకుని ప్రభు బలలో పాలు పొందనంటున్నాం. మరి పాతవి గతించి క్రొత్తవిగా మన జీవితంలో ఏమేమి చేయబడతాయో అందుకు మనం ఏం చేయాలో తెలుసుకుని మనం యోగ్యంగా బలలో పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ చూడండి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వారందరూ కూడా నూతన సృష్టి. ఈ యొక్క అనుభవంలో మన జీవితంలో పాతది గతించి క్రొత్త విషయాలు మన జీవితంలో జరిగించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పాతవి గతించిపోవాలి. అందుకనే దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను అని దేవుడు అక్కడ చెప్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరగాలి. అందుకే మనం చూసాం, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుషము. మన జీవితాల్లో నూతనమైన కార్యాలను మనం చూడాలి. అలాంటి అనుభవంలో మన జీవితంలో నూతనమైన కార్యాలు చూడాలంటే పాతవి తొలగిపోవాలి. ప్రాచీన స్వభావం కూడా తొలగించబడాలి. నవీన స్వభావం ధరించుకున్న వారమై మనము ఉండాలి. అంటే
ఖచ్చితంగా వెనకటి వాటిని ఏం చేయాలా, మర్చిపోవాలి. పౌలు గారు భక్తుడు, ఆయన ఏం చేశాడు? క్రీస్తు గురి యొద్దకు పరిగెత్తే అనుభవంలో వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడ్డాడు. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? గతము కంటే రాబోయే భవిష్యత్తు విషయం అని, మంచి గొప్ప విషయం అని ఆయన ఉద్దేశం. గతం కంటే కూడా రాబోయే భవిష్యత్తు చాలా ఇంపార్టెన్స్. అయింది ఏది అయిపోయింది కాబట్టి భవిష్యత్తు ఏంటో చూసుకోవాలి అనేది ఆయన యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ సమయంలో వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడే అనుభవం మనకు అవసరం. అది మనల్ని దేవుని గురించి మనము ముందు కొనసాగేటువంటి అనుభవాన్ని మనకిస్తుంది. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గురి యొద్దకే, ఆయన వలన పిలుపు వలన కలుగు ఉన్నతమైన బహుమానం పొందుట గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి మనం కూడా చేరుకోవాలంటే వెనకటి సంగతి వదిలేసి ముందున్న వాటిని పట్టుకోవాలి. కాబట్టి అలాంటి అనుభవంలో రావడం కోసమే మనం ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మరి కొన్ని తలంపులు చూసుకుంటాం. కాగా 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అనే అనుభవంలో ఏ క్రొత్త విషయాలు మన జీవితంలో జరిగించాలని దేవుడు అనుకుంటున్నాడో అందుకు మనం ఏం చేయాలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలో మరి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. మనము ఆ వచనాన్ని చదువుకుంటాం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచిపోవుదురు అని వ్రాయబడింది. చూడండి, నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుట అనేటువంటి అనుభవంలోనికి రావాల్సిన వారుగా ఉన్నారు. అంటే నూతన బలము మనం పొందవలసిన వారు ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతనంగా మన జీవితంలో జరిగించబడవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నూతన బలం మనకు అవసరం. ఈ నూతన బలం మనకు అవసరము అనే విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదేం జ్ఞాపకం చేస్తుందంటే మన జీవితంలో అంటే దేవుని కొరకు కొనసాగేటువంటి జీవితం అవసరం అని జ్ఞాపకము చేస్తుంది. దేవుని కొరకు కొనసాగుట అనేటువంటి అనుభవం మనకు తీసుకొస్తుంది. నూతన బలం ఎందుకు ఇస్తాడంటే దేవుడు ఆయన కొరకు కొనసాగే జీవితం ఉండాలి. అందుకే చూడండి అక్కడ ఏముంది, పక్షిరాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచిపోదురు, అలుపే లేని కొనసాగేటువంటి విధానం మన జీవితంలో అవసరం. అంటే మనము అలసిపోక దేవుని కొరకు కొనసాగే వారంగా ఉండాలి. బలలో పాలు పొందబోయే ముందు మనకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన మొదటి హెచ్చరిక ఏంటంటే దేవుడు మనకు తన బలాన్ని, నూతనమైన బలాన్ని ఇచ్చేవాడుకున్నాడు. ఆ నూతనమైన బలాన్ని మనం దేని కొరకు వినియోగించాలంటే దేని కొరకు వినియోగించాలా? ఆయన కొరకు కొనసాగుట, లేకపోతే ఆయన వెంబడించి నడుచుకొనుట అనేటువంటి అనుభవం మనకు అవసరం. చూడండి, మనం ఆయన వెంబడించటం అనేది మనకు రావాలి అంటే మన జీవితంలో నూతన బలం అవసరం మనకు. ఆ నూతన బలం దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తాడు. అయితే మనం ఏం చేయాలా? అయ్యా, నువ్వు ఇచ్చిన బలాన్ని ఆధారం చేసుకుని నేనే వెంబడిస్తాను, నీ కొరకై నేను కొనసాగేవాడుగా ఉంటాను. దేంట్లో కొనసాగాలి చెప్పండి? దేంట్లో కొనసాగాలి? విశ్వాసంలో కొనసాగాలి, భక్తిలో కొనసాగాలి. తర్వాత దేవుని కొరకు మన జీవితం అంతా కూడా సమర్పించుకుని కొనసాగాలి. ఏదో కొనసాగడం అంటే ఊరికే నడవటమే కదా, నడవటం కాదండి. దేవుని కొరకు సమర్పించుకోవాలంటే, లేకపోతే ఇంకో మాట ఏం చెప్పవచ్చు అంటే దేవుని యొక్క ఏర్పాటు జరిగించడం కొరకై కొనసాగేవారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూసుట. యెహోవా కొరకు ఎదురు చూసుట. వాళ్లకు దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళకు అసలు అలుపే లేదు, సొమ్మసిల్లిపోవడం అనేది లేదు. వాళ్ళు
ఎట్లాంటి వాళ్ళంట, పక్షిరాజుల వలె రెక్కలు జాపి పైకి ఎగిరేవాళ్ళంట. పక్షిరాజు వలె రెక్కలు జాపి పైకి ఎగిరేవాళ్ళంటే అంత బలం, పక్షిరాజుకి ఎంత బలం ఉందో అంత బలాన్ని వాళ్ళు పొందిన వాళ్ళు. చూడండి, పక్షిరాజు అంటే మరి మనకంటే అంత కొంతమంది చూసి ఉండకపోవచ్చు. గ్రద్దను పోలిన అతి పెద్ద పక్షిరాజు. అంటే పెద్ద గ్రద్ద అనుకోండి. ఒక గద్ద, పెద్ద గద్ద, అది మనం చూడడానికి తేలిగ్గా ఉంటుందిలే, కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడెక్కడికో ఆకాశంలో ఎక్కడికో ఎగురుద్ది. అది ఎంత ఎత్తైనా ఎగరగలదు, ఎంత చేపైనా ఎగరగలదు. అంటే ఒక్కసారి రెక్కలు ఆడిస్తే ఎన్ని కిలోమీటర్లను వెళ్ళగలదు అది. చూసారా? అంటే గ్రద్దకున్నటువంటి బలము, అది అలయక ఎగిరిపోయేటువంటి బలం పక్షిరాజుకున్నట్లు అంత బలము పక్షిరాజుల వలె మనకు బలం ఇచ్చినప్పుడు దేవుడు, మనము అలా ఎగిరిపోయే అనుభవంలో మరి కొనసాగేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఏర్పాటులో కొనసాగేవారుగా మనం ఉండాలి. దేవుడు బలం ఇచ్చాడు కదా అని మనం దుర్వినియోగం చేయకూడదు. దేవుడు బలపరిచాడు కదా అని ఆ బలాన్ని మన సొంత విషయాలకు వినియోగించుకోకూడదు. దేవుని బలము దేవుని కొరకే వినియోగించాలి. లేకపోతే ఆయన కొరకు కొనసాగే విషయంలో ఆ బలాన్ని ఉపయోగించాలి. కొంతమందిని దేవుడు ఎట్లాంటి బలంతో నింపుతాడంటే, ఎలాంటి బలంతో నింపుతాడు? ఆయన పునరుద్ధాన బలంతో నింపుతాడు. ఆ పునరుద్ధాన బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు బలం నుంచి వస్తుంది. ప్రభు బలంలో పాలు పొందేటప్పుడు ఆ పునరుద్ధాన బలం మనలోనికి వచ్చేదిగా ఉంటుంది. ఆ పునరుద్ధాన శక్తి మనం పొందుకునేటువంటి వాళ్ళంగా ఉంటాము. ఆ బలలో పాలు పొందడం ద్వారా వచ్చే ఆ యొక్క శక్తిని దేవుని పనుల కొరకు ఉపయోగించేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు కొనసాగుట అనే విషయం ద్వారానే మనము దేవుని పనుల కొరకు మన బలాన్ని ఉపయోగించగలుగుతాం. ఇది చూడండి ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. దేవుని కొరకు ఎదురు చూసి బలపరచబడడం అంటే ఎంతో ఓపిక అవసరం, ఎంతో నిరీక్షణ అవసరం, ఎంతో పట్టుదల అవసరం. చూడండి, ఎంత కనిపెట్టుకుని ఉండాలి, ఎంతో కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కార్యం చేసి మనల్ని ఏం చేస్తాడు? ఆయన ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక మొదటిదిగా మనకు ఇవ్వబడే నూతన అనుభవం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలము పొందుట. ఆ పొందిన బలాన్ని దేవుని కొరకు మనం వినియోగించి ముందుకు కొనసాగుట అనేది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది మొదటి సంగతి. రెండవ చూడండి, యెహెజ్కేలు 11వ అధ్యాయం, యెహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం, పేజీ నెంబర్ 694, యెహెజ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇక్కడ రెండవదిగా మనకు దేవుడు కలుగజేసే నూతనమైన అనుభవం ఏంటంటే, వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కనుక వారి యందు నూతన ఆత్మ అంటే, ఇప్పుడు చూడండి, నూతన ఆత్మ దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఏం జరుగుతుంది? ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించే వాళ్ళుగా ఉంటాము, ఆయన వాక్యాన్ని అనుసరించే వారుగా ఉంటాము అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నూతన ఆత్మ చూడండి, వాక్యం విషయంలో మనము ఏముండాలంటే వాక్యము ధ్యానించాలి, వాక్య ప్రకారం వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అంటే వాక్యాన్ని అనుసరించేటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నూతన ఆత్మను పొందేవాళ్ళు వాక్యాన్ని అనుసరించి నడిచేవాళ్ళుగా ఉంటారు, వాక్యాన్ని అనుసరిస్తారు. కనుక అందుకే 19వ వచనం నుండి వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నూతన ఆత్మను వారిలో పుట్టింతును అని అన్నాడు. సరే, వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అనే మాట చివరి మాట అయితే, మొదటి మాట ఏంటి? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనాలి, గైకొని వారు ఉండాలి. చూడండి, దేవుని వాక్య ప్రకారం మనం జీవించే జీవితం కలిగి ఉండటం కోసం నూతన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం మన జీవితం ఉండాలి. చూడండి, మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యమే. యేసు ప్రభువుని
వాస్తవంగా మనం మన కనులు ఎదురు చూడలేదు. మన కాలంలో వ్యక్తి కాదు కాబట్టి మనం ఆయన చూడలే. కానీ మనం చూడగలిగింది ఏదైనా మన ముందుందంటే ఏముంది చెప్పండి? దేవుని వాక్యమే. అది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని యొక్క విధులను, నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాడు. వారికి ఏం చేస్తాడు? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. చూడండి, అంటే రాతి గుండె అంటే ఏంటి? దేవుని వాక్యం చదివే వాళ్లకు ఎలాంటి స్వభావం ఉంటుంది? క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు ఉంటుంది వాళ్ళకి. దేవుని మనసు ఉంటుంది. యేసు ప్రభు చూపించిన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం చదివే వాళ్ళ గురించి చెప్తున్నాను. దేవుని వాక్యం చదవకపోతే ఏమవుతుంది? కఠినపరుచుకున్న హృదయం, రాతి హృదయం, బండ లాంటి హృదయం. చూడండి, కొంతమందికి వాళ్ళు చేసే తప్పుల్లో, పొరపాటులో హెచ్చరిక చేస్తుంటాం వాక్యం ద్వారా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హెచ్చరికను తీసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయము రాతి హృదయం. కనుక అటువంటి రాతి హృదయం గలటువంటి వాళ్ళు వాక్యాన్ని స్వీకరించరు, వాక్య ప్రకారం ప్రవర్తించరు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? దేవుడు మాంసపు హృదయాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ మాంసపు హృదయము దేవుడు మనకిచ్చే మాంసపు ఆత్మ, అంతే కదా, మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. దేవుని వాక్యాన్ని అనుసరించే ఆత్మ, దేవుని వాక్యము ప్రకారం జీవించే ఆత్మ మనకు దేవుడు కలుగు చేస్తానని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం ప్రకారమే మనం జీవించేవారుగా ఉండాలి. వాక్య విరోధంగా జీవిస్తే మనం దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, చాలా తేలిగ్గా సులభంగా సాతానుడు మనం మోసం చేసేది ఎక్కడంటే దేవుని వాక్యం చదువుకోకుండా, దేవుని వాక్యం వినకుండా, ఆ వాక్య ప్రకారం జీవించకుండా ఉన్నప్పుడు సాతాను మనల్ని చాలా సులభంగా మోసం చేస్తాడు. నేను ఎన్నో పర్యాయాలు గమనించాను. పొరపాటున ఏదైనా చిన్న తప్పు చేశాను అనుకోండి, చేశాను అన్న నా జీవితంలో అనిపించింది అనుకోండి, లేదా చేశాను అన్నాను అనుకోండి, అక్కడ దేవుని వాక్య హెచ్చరిక నాకు వస్తుంది. అంటే పొరపాటున ఎవరినో ఒక మాట అన్నాను, అనకూడదు, అనేసిన తర్వాత దేవుడు వాక్యం గద్దిస్తూ ఉంటుంది. దేవుడు అంటూ ఉంటాడు, నేను నీకు ఇట్లా చేయమని చెప్పాను అంటూ ఉంటాడు. ఏమంటాడు? నేను నీకు ఇట్లా చేయమని చెప్పానా? నీ పొరుగు వాడిని కూడా ప్రేమించమని చెప్పాను, నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాను. నువ్వేమో ఈ విధంగా నీ శత్రువుని ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. వాక్యం ఇలా చేయమని చెప్పిందా అని గద్దించి ఎన్నోసార్లు తప్పు చేయకుండా ఆపాడు దేవుడు నన్ను, ఎన్నోసార్లు ఆపాడు. చూడండి, చాలా సులభంగా మన స్వభావం అనుసరించి తప్పు చేసేస్తుంటాము. కానీ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే నియంత్రిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది. అందుకే ఏదైనా సందర్భంలో మనకు వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఏమని? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. అరే, దేవుడేమో శత్రువుని కూడా ప్రేమించమన్నాడు, నేనేంటి ఇట్లా విభేదిస్తున్నాను, వాళ్ళతో విరోధంగా ఉంటున్నాను అనేటువంటి గ్రహింపు వాక్యం ద్వారానే మనకు వస్తుంది. మానవత్వంతో రాదు అది. మనిషి అంటే మాంసపు రాతి గుండె కలిగిన వాళ్ళకి రాదు అది. కఠినమైన హృదయం గల వాళ్ళకి అది ఆ మనసు రాదు. మెత్తని హృదయం గల వాళ్ళే అలా ఆలోచిస్తారు. ఈ మెత్తని హృదయం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమే. వాక్యం ద్వారా మన పరిస్థితులన్నీ దేవుడు చాలా మేలుకరంగా మార్చేస్తాడు. అందుకని రెండవదిగా మనకు నూతన ఆత్మనిచ్చే దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే వాక్యమును గైకొని జీవించాలని ఇస్తున్నాడు. కాబట్టి వాక్యం చదువుతున్నామా? ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. పోనీ చదవడం రాదన్న వాళ్ళు ఏం చేయాలా? వాక్యం వినాలి. పోనీ ఇక్కడ ఇలాంటప్పుడు ప్రత్యేకమైన కోడికలప్పుడు వాక్యం చెప్తుంటే శ్రద్ధగా విని ఏం చేయాలా? నింపుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి. కొంతమందిని గమనించాను, వాళ్ళు ఫలానా సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే చదువుకొని వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు నూతన బలం పొందేవాళ్ళు ఎవరు అని అంటే వెంటనే యెషయా గ్రంథం 40:31 అని చెప్పేస్తారు. చదువుకునే వాళ్ళు. ఏంటి కారణం? వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు నింపుకొని ఉన్నారు. వాక్యానికి వాళ్ళ జీవితంలో చోటు ఉంది. వాక్య ప్రకారం జీవించేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళుగా ఉంటున్నారు. అందువలన చదువుకోని వాళ్ళైనా కూడా వింటే ఈ విధంగా వెంటనే వాళ్ళకి ఆ గ్రహింపు వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారంటే చదువు రానోడైనా నూతన బలం పొందుతారు అని చెప్పగలగాలంటే ముందేం చేయాలి? వాక్యాన్ని విని స్టోర్ చేసుకోవాలి. వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి.
నూతన ఆత్మ అందుకే నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. వాక్యం కొరకైన నీ జీవితం చూడాలని ఆశపడుతున్నాడు కనుక దేవుడిచ్చిన బలాన్ని దేవుని కొరకు వినియోగించి కొనసాగే వారికి ఉండాలా. రెండవదిగా దేవుడిచ్చే నూతన ఆత్మ ఆయన వాక్య ప్రకారం జీవించేటువంటి వాళ్ళుగా మనము చేయబడే అనుభవం మనకు అవసరంగా జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవది. మూడవది చూడండి, యెహెజ్కేలు 36వ అధ్యాయం. యెహెజ్కేలు 36వ అధ్యాయం దయచేసి చూడండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ మనకు ఇచ్చే మూడవ నూతనమైన అనుభవం ఏంటంటే నూతన హృదయం. నూతన హృదయం చూడండి, మన హృదయం నూతనముగా దేవుడు చేస్తాడు. మన హృదయం నూతనమైనదిగా చేయాలనుకుంటున్నాడు. మన హృదయాన్ని నూతన పరిచాడు అంటే అది ఎలాంటి పరిస్థితి మనకు జ్ఞాపకం చేస్తుందంటే, ఆ హృదయం నూతన పరచబడటం అంటే అంతకుముందు ఏముంది, ఇప్పుడు నూతనమైనది కొత్తదిగా తెల్లగా కనపడుతుందండి మన హృదయం. అంతకుముందు ఏముంది, ఉండకూడదు ఏదో ఉంది. అంతకుముందు ఏముంటుంది హృదయంలో? మనిషి సహజంగా మనిషి హృదయంలో ఏముంటాయి చెప్పండి? ఏముంటుంది మనిషి హృదయంలో? ఏముంటాయి? దురాలోచనలు ఉంటాయి. చూడండి, అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది. మార్కు సువార్త మనుషుని హృదయంలో ఏముంటుందో అక్కడ రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చూడండి, 20-21 వచనాలు. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్ర పరుషును, లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయంలో ఏమొస్తుందంట? ఏమొస్తాయి? దాదాపుగా 15 ఉన్నాయి అక్కడ సుమారుగా. ఈ 15 మన హృదయంలో ఉన్నాయి. అందుకే దేవుడు వాక్యంలో ఇలా రాయించాడు. ఇర్మియా 17:9 ఏం రాయించాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడెవడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అంటే హృదయంలో వ్యాధి. ఏం వ్యాధి? పాపం అనే వ్యాధి. ఏం వ్యాధి? దురాలోచన కలిగిన వ్యాధి, చెడుతనం జరిగించే వ్యాధి. కనుక మన హృదయంలో ఏముందంటే, దేవుడు మన నూతన హృదయం ఇవ్వకముందు మన హృదయంలో చీకటి ఉంది, అంధకారం ఉంది, అపవిత్రత ఉంది, వ్యర్థత మన హృదయంలో ఉంది. అలాంటి వ్యర్థతను అనుసరించిన వారంగా మన జీవితాల్లో ఏ విధమైన దేవుని యొక్క ప్రయోజనాలను పొందలేని వారు ఉంటున్నాం. అందువలన ఇప్పుడు ఈ అనుభవం మనకేం తీసుకురావాలంటే, ఆయన నూతన హృదయం మనకిచ్చే ఉద్దేశం ఏంటంటే, మనలను నూతన హృదయం ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, మనలో ఉన్న హృదయంలో ఉన్నవన్నీ కూడా తొలగించి ఏం చేస్తున్నాడు? అపవిత్రత అంతా కూడా పోగొట్టి పవిత్రత కలుగు చేస్తున్నాడు. అందువలన దాన్ని మనం ఎలా చూడాలంటే, పవిత్రత కలిగినటువంటి వారుగా మనలను చేస్తున్న దేవుడు. అందుకని అక్కడ యెహెజ్కేలు 36:25 చూడండి, 25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మనకిచ్చే ఉద్దేశం ఏంటంటే, అపవిత్రత తీసివేస్తున్న దేవుడు, పవిత్రమైన జీవితం ఇస్తున్న దేవుడు, పరిశుద్ధత కలుగు చేస్తున్న దేవుడు. నూతన హృదయం మనకిచ్చే ఆలోచన ఏంటంటే, దేవునికి పవిత్రమైన లేదా పరిశుద్ధమైన జీవితం మనకిస్తున్న దేవుడు. కనుక హృదయంలో ఉన్న అపవిత్రత అంతా తొలగించి మన హృదయాన్ని పవిత్రపరిచే అనుభవమే నూతన హృదయాన్ని మనకు ఇచ్చుట. కనుక ఈ నూతన హృదయం మనం కలిగిన వారుగా అపవిత్రతకు చోటు లేని జీవితం జీవించాలి. అపవిత్రతకు మన జీవితంలో ఏ విధమైన తావు లేకుండా జీవించాలి. ఇక అంటే మనల్ని ఎలా చెప్పుకున్నాడు దేవుడు చెప్పండి? 1 పేతురు 2:9-10 ఏం రాయబడింది? మీరు పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. సరే, మీరు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. అందుకని పరిశుద్ధత గురించి మాట్లాడుతూ దేవుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, హృదయ శుద్ధి కలవారే
ధన్యులు వారు దేవుని చూసేదరన్నాడు. అదే పరిశుద్ధత గురించి ఇంకో వచనం ఏం మాట్లాడుతుందంటే హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని రాయబడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక అందుకనే ఈ పరిశుద్ధత మనం కలగడం కోసమే నూతన హృదయం దేవుడు మనకు కలుగు చేసి మన జీవితంలో అపవిత్రత తొలగించి పవిత్రమైనటువంటి జీవితం మనకిస్తున్న దేవుడు. పవిత్రత కలిగి జీవించాలి. బలలో పాలు పొందబోయేటప్పుడు ఈ పవిత్రత చాలా అవసరం. సరే, బలలో పాలు పొందబోయేటప్పుడు ఈ పవిత్రత చాలా అవసరం. మనం అపవిత్రమైన చేతులతో బలలో పాలు పొందలేము. అపవిత్రమైన చేతులతో బలలో చేయి వేస్తే నష్టం మనకే. అందుకే ఏం చేయాలా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని 1 కొరింథీ 11:28 రాయబడింది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలన, అలాగూ చేసే ఆ పాత్రలోనిది తిని ఆ యొక్క రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని రాయబడింది. కనుక పరీక్షించుకోవాలి. అయ్యా నేను అపవిత్రున్నా పవిత్రున్నా అంటే దేవుడైతే మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే నీ హృదయంలో ఎన్నో దురాలోచనలు ఉన్నాయి కనుక నువ్వు అపవిత్రుడవే. అయితే నీకు నూతన హృదయం ఇచ్చుట ద్వారా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? పవిత్రునిగా చేస్తున్నాను, పరిశుద్ధునిగా చేస్తున్నాను. కనుక అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితం ఓరకనే వ్యర్థంగా రక్షించుకోవాలి దేవుడు ఏదో అని అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం రక్షించబడటం వెనుక ఆయనకున్న ఉద్దేశము మనం ఆయన కొరకు నిర్దోషులముగా నిష్కల్మషులుగా జీవించాలనే. మనం ఆయన ముందు ఎలా కనబడాలంటే పవిత్రమైన వారుగా కనబడాలనే. అపవిత్రులుగా మనల్ని ఒప్పుకోడు ఆయన. అసలు ఇంకో మాట ఏంటంటే అపవిత్రత కలిగి ఆయన ముందుకు వెళ్ళడం కూడా కష్టమే. అపవిత్రత కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి, దేవుని ముందు కూడా వెళ్ళడం కష్టమే. కాబట్టి అలా ఉండకుండా నూతన హృదయం మనకిచ్చే ఉద్దేశం ఏంటంటే మన హృదయంలో ఉండే అపవిత్రత తొలగించి పవిత్రమైన వారుగా మనల్ని చేయటం అనే ఉద్దేశము మనకు జ్ఞాపకం చేసుకొని అపవిత్రతకు తావులేని జీవితం జీవించాలి. పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి. దేవుని యొక్క ఏర్పాట్లు జీవించేటువంటి వాళ్లకు ఇది తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. చూడండి, అపవిత్రత మనలోకి వచ్చిందనుకోండి, సహజంగా అపవిత్రత మనలో వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సాతానుకు మనలో ప్రవేశం చాలా తేలిక. హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయని అన్నాడంటే యేసుప్రభు. సాతాను ఇవన్నీ మనలో పుట్టిస్తున్నాడు. అవన్నీ సాతాను యొక్క ప్రేరేపణలు. అందువలన అపవిత్రులు అయిపోతున్నాం. కనుక అలాంటి పరిస్థితి లేకుండా పవిత్రమైన లేకపోతే నూతన హృదయం మనకు చుట్టు ద్వారా పవిత్రమైన వారుగా చేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం ఏం చేయాలి? పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ప్రభు బలలో పాలు పొందాలి. ఏమాత్రం అపవిత్రతకు చోటు లేకుండా చూసుకోవాలి. పొరపాటున ఏదన్నా బలలో పాలు పొందబోయే ముందు నీకు ఎవరితోనైనా విరోధం ఉంటే క్షమాపణ అడగాలి. అక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ సహోదరునితో నీకు ఏదైనా భేదం ఉంటే అని బలి అర్పించే సమయంలో అర్పణ దగ్గర నీ సహోదరునితో ఏదైనా విభేదం ఉన్నట్టు నీకు అనిపిస్తే తెలిస్తే వెంటనే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టాయి. వెంటనే నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి ఏమడగాల? క్షమాపణ కోరు. అప్పుడే వచ్చి బలలో అక్కడ ఆ అర్పణ అర్పించు అని ఉన్నది వాక్యంలో. కాబట్టి ఏదైనా బలలో పాలు పొందబోయే ముందు మనకు ఎవరితోనున్న విభేదం, భేదం, పోట్లాట, తగాదులు, లేదా ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఉంటే అవన్నీ ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, బల దగ్గరికి వచ్చేటప్పుడు తొలగించుకోవాలి. పవిత్రమైన యథార్థమైన స్థితిలో బలలో పాలు పొందేవారుగా మనము ఉండాలి అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, రోమా 12వ అధ్యాయం. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం, పేజ్ నెంబర్ 142, రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి ఏంటంటే నూతనమైన మనస్సు పొందుట. దేవుడు మనకు నూతనమైన మనస్సు పొందాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైన మనస్సు చూడండి, నూతనమైన మనస్సు మనకి అనుభవాన్ని నేర్పిస్తుందంటే
దేవుని చిత్తమును చేయటం నేర్పిస్తుంది. నూతనమైన మనస్సు దేవుని చిత్తాన్ని చేయడం నేర్పిస్తుంది. అందుకనే అక్కడేమన్నాడు 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక పద్ధతులను చేయవద్దు. లోకంలో ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ దోచింది వాళ్ళు చేస్తుంటారు. లోకంలో ఏమంటే వాళ్ళు ఏం పెట్టుకుంటారు? ముహూర్తాలు పెట్టుకుంటారు. లోకంలో మంచి చెడు చూస్తారు, రాహువు కేతువు చూస్తారు. మనం చూడాల్సింది అది కాదు. మనం ఏం చూడాలా? దేవుని చిత్తం చూడాలి. ఇది చేయటం దేవుని చిత్తమా కాదా? నేను ఈ పని చేయబోతున్నాను, దేవుని చిత్తమా కాదా? నేను ఫలానా పని పూనుకుంటున్నాను, దేవుని చిత్తమా కాదా అని పరీక్షించుకొని చూసే అనుభవం కలవారే నూతనమైన మనసు కలవారు. నూతనమైన మనసు దేవుని చిత్తాన్ని చేయడం మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తము చేయటం నేర్పిస్తుంది. కనుక లోక మర్యాద ఏంటంటే వాళ్ళు కొలతలు వేస్తారు, లెక్కలు వేస్తారు, తంత్రాలు వేస్తారు, తంత్రాలు పనుతారు, రకరకాలు ఉంటుంది. కనుక మనమైతే అట్లాగా దేవుని చిత్తం చేసేటువంటి వారు ఉండడం కోసమే ఈ నూతన మనసు మనకు ఇచ్చిన దేవుడు. దేవుని చిత్తం చేయాలి. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, మన జీవితం దేవుని చిత్తం. అందుకే ఇది దేవుని చిత్తమా కాదని పరీక్షించుకోవాలి ప్రతి విషయంలో. దావీదు భక్తుడు ఏమన్నాడు? ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుము. 143వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉంది. దేవాన్ని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం జీవించే నూతనమైన మనసు దేవుడు మనకిచ్చిన కారణం ఏంటంటే ఆయన చిత్తమేదో గ్రహించుకోవాలి, ఆయన చిత్తమేదో గ్రహించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇది నేను చేసేది కరెక్టా కాదా, నేను చేసేది దేవునికి అనుకూలమా కాదా? దేవునికి అనుకూలమైనవి చేసేవారుగా మనం ఉండాలి, కానీ లోకపరమైన విషయాలు జరిగించేవారుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు దేవుడు? నూతనమైన మనసు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ నూతనమైన మనసు మనం పొందిన తర్వాత దేవుని చిత్తం చేయాలి. ఏ పనైనా, ఒక ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి, ఒక మిక్సీ కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఆ మిక్సీ కొనుక్కునే విషయం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తం అయితే నాకు ఒక మిక్సీని అనుగ్రహించండి అని. లేకపోతే ఏదో పని చేయబోతున్నారు, ప్రభువా ఇది మీ చిత్తమేనా కాదా? ఏది పడితే అది చేసేస్తే అది ఏం మనసు? అది ఏం మనసు? అది దేవుని మనసు కాదది. దేవుడు మనకిచ్చిన నూతనమైన మనసు యొక్క అనుభవం కాదది. ఏం మనసు అంటే అది దయ్యాల మనసు. ఎట్లా పడితే అట్లా ఏది పడితే చేసేది దయ్యాల మనసు, అపవాది ప్రేరేపిత మనస్సు. సాతాను మనల్ని ఏం చేస్తాడంటే శోధిస్తాడంటే, పర్వాలేదు చెయ్యి, ఏం కాదు, అది చేసేయచ్చు అంటాడు. ఏంటి అది ఇప్పుడు అన్ని జనులు చూడండి, వాళ్ళైనా కొద్ది బెటర్ ఏంటంటే మంచి చెడు చూసుకొని చేస్తుంటారు. సరే, వాళ్ళ ముహూర్తాల సంగతి పక్కన పెట్టండి, ఇది మంచిదా కాదని తెలుసుకొని ఎవరో పురోహితులను పట్టుకొని చేస్తుంటారు. మరి మనం ఎందుకు దేవుడిని పట్టుకొని చేయకూడదు? మనం ఎందుకు దేవుడిని పట్టుకొని ప్రభు చేయకూడదని ఎందుకు అడగకూడదు? అడిగితే ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు కదా. అట్లా ఆయన చిత్త ప్రకారం చేసే జీవితం మనకు ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో పాతవి గతించి సమస్తము క్రొత్తవిగా దేవుడు చేయాలనుకుంటున్న సమయంలో మొదట మనం చూసిన నూతన బలం, దేవుని కొరకు కొనసాగే అనుభవం మనం కలిగి ఉండటాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా మనం చూసిన నూతన ఆత్మ, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలని చూపిస్తుంది. మూడవదిగా నూతన హృదయం, మనం అపవిత్రత లేని పవిత్రమైన వారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. నూతన మనస్సు, దేవుని చిత్తమేందో పరీక్షించుకుని అలా చేసేటువంటి అనుభవం మనం ఉండటాన్ని జ్ఞాపకం చేస్తుంది. నూతనమైన మనస్సు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడంట. ఈ 2026 ఇప్పుడైనా దేవుని చిత్తాన్ని నెరగాలి. దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తమా కాదా పరీక్షించుకోవటం అనేది మన జీవితంలో కలిగి ఉండటం కోసమే దేవుడు నూతనమైన మనసును ఇస్తున్నాడు. ఇది 4-5 చూడండి. కొలస్సి 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. కొలస్సి 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. కొలస్సి 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున
నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన స్వభావము దేవుడు మనకు ఇస్తున్నాడు. నూతన స్వభావం మనకు ధరింపజేస్తున్నాడు. నూతన స్వభావం ఏం జ్ఞాపకం చేస్తుందంటే పరలోక సంబంధులుగా జీవించడాన్ని జ్ఞాపకం చేస్తారు. అందుకే కొలసి 3:1 ఏముంది? పైన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఈ యొక్క నూతన స్వభావం మనకి ఏం తీసుకొస్తుందంటే పరలోక సంబంధమైన జీవించడాన్ని నేర్పిస్తుంది. నూతన స్వభావము పరలోకమందున్న వాటిపైన మన దృష్టి నిలిపేటట్లు చేస్తుంది. లోకంలో భూలోక సంబంధమైన వాటిని అన్నింటి వెతుకుతూ ఉంటాం మనం. సరే, భూలోక సంబంధం అది కావాలి, ఇది కావాలి, చూసిందల్లా నాకు కావాలని. ఇక అంతే, చూసిందల్లా నాకు కావాలి. ఏదైనా ఇంటికి తీసుకెళ్తాం అనుకోండి, మా అక్క ఉంది ఒక ఆమె, చనిపోయింది రండి, లేదు నేను ఏదో ఒక వస్తువు కొనుకెళ్తే పెద్దోడు ఇది నాకు కూడా కావాలి ఒకటి అంటది అనేది. పాపం ఆమె చూసిందల్లా కావాలి అంటే నిజమే, అంటే మంచిదే, తప్పేం కాదులే. కానీ పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. భూలోక సంబంధమైన వాటి కంటే కూడా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడితే బాగుంటుంది. మన స్వభావము పరలోక సంబంధమైన వాటిని ఆశించే స్వభావం అయితే బాగుంటుంది. భూ సంబంధమైన స్వభావంలో ఏముంటుంది? అదే దాంట్లో ఏముంటుంది? భూ సంబంధమైన వాటిలో ఏముంటుంది? అది దొంగ ఎత్తుకుపోవచ్చు, తుప్పు తినేయచ్చు, చేతలు పట్టి దాన్ని కొరికేసేయచ్చు, పాడు చేయవచ్చు. భూ సంబంధమైన వాటికి నష్టం ఉంది, కానీ పరలోక సంబంధమైన వాటికి నష్టం లేదు. భూ సంబంధమైన వాటికి నష్టం ఉంది, కానీ పరలోక సంబంధమైన వాటికి నష్టం లేదు. అంటే అవి ఎల్లకాలము నిలిచి ఉండేవి, ఎల్లప్పుడూ ఉండేవి. అందువల్ల ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఒకనాడు ఉండనివి. ఇప్పుడు మనం చూడనివి ఏవైతే ఉన్నాయో అవి పరలోక సంబంధమైనవి, ఒకనాడు అవి ఎప్పుడు నిలిచి ఉండేవి. కనుక వాటిపైన మనము మనసు నిలపడం కోసమే నూతన స్వభావం దేవుడు మనకు ఇస్తున్నాడు. నూతన స్వభావం ఎందుకు కలుగు చేస్తాడు దేవుడు అంటే పరలోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి నిలపడం కోసం. నీ జీవితం పరలోక సంబంధమైన ఉండడం కోసం. అంతేగాని ఈ లోక సంబంధమైన విషయాలు, ఆశలు, కోరికలు. కొంతమంది బంగారం కోరిక, బంగారం కొనుక్కోవాలని. కొంతమందికి స్థలాలు కోరుకోవాలని కోరిక. కొంతమందికి ఇంకేంటి కార్లు కొనుక్కోవాలని కోరిక. కొంతమందికి కొత్త బైకులు కొనుక్కోవాలని కోరిక. ఒకటికంట చంద్రమండలంలో ఇల్లు కొనుక్కోవాలని కోరిక పుట్టిందంట. నేను ఎప్పుడో విన్నాను ఈ సంగతి, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ విన్నా. చంద్రమండలం ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటే ఎన్ని కోట్లే దాని ఖరీదు అంటే 250 కోట్లు. అదిగో ఏదో చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయనుకుంటా. 250 కోట్లు పెట్టి చంద్రమండలం ఇల్లు కొన్నాడు ఒకడు. కోరిక ఎందుకో? దేని మీద కోరిక ఉండాలి మనకు? దేవుని సంబంధమైన లోకం మీద కోరిక ఉండాలి. చంద్రమండలం ఇప్పుడు భూమండలమైనా, చంద్రమండలమైనా, సూర్యమండలమైనా, ఆకాశంలో ఉన్న పాలపుంత ఏదైనా ఒకనాడు తొలగిపోవలసిందే. దేవుడు వాటన్నింటిని తొలగించేస్తాడు. నిలబడేది నిత్యం నిలకడగా ఉండేది ఏంటంటే పరలోకమే, దేవుని రాజ్యమే, శాశ్వతమైంది, యుగాయుగాలు ఉండేది, నిలిచి ఉండేది. దాన్ని ఎవరు కూడా తొలగించలేనటువంటి రాజ్యం అది. అందువలన తొలగిపోయే ఈ భూ సంబంధమైన, లేకపోతే చంద్రమండల సంబంధమైన, సూర్యమండలము, పాలపుంతల గురించి ఆశ పెట్టుకునే కంటే కూడా దేవుని రాజ్యం పైన మనం ఆశ పెట్టుకోవడం చాలా గొప్ప సంగతి. చూడండి, నూతన స్వభావం ఎందుకు ఇస్తాడంటే దేవుడు దేవుని రాజ్యము పైన నీవు దృష్టి నిలపడం కోసం. కనుక పరలోక సంబంధమైన వాటిని వెదకాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న 5వ సంగతి. పాతవి గతించి మన జీవితంలో అన్ని కొత్తవిగా మార్చే దేవుడు, వాటి వలన మనము ఆ ప్రయోజనాలు పొందుతున్నప్పుడు వాటికి తగ్గట్టుగా మన జీవితాన్ని కూడా జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అంటే పాత లేనట్టే కదా. పాత లేవు ఇప్పుడు. పాత మన సొంత బలం లేదు, దేవుని బలాన్ని మనం పొందేవారంగా ఉంటాము. లేకపోతే పాత దురాత్మ లేదు, ఇప్పుడు దేవుని ఆత్మ, నూతన ఆత్మ, దేవుని ఆత్మ మనలోకి వచ్చేది ఉండింది. తర్వాత నూతన హృదయం దేవుడు మనకిచ్చి పాత హృదయాన్ని దేవుడు తొలగించేవాడుకుంటున్నాడు. అది మన పరిశుద్ధ జీవితం కొరకు. కనుక నూతన మనస్సు మనకిచ్చే కారణం దేవుని చిత్తం మీద పరీక్షించడం కోసం.
నూతన స్వభావం మనకిచ్చేది ఎందుకంటే పరసంబంధమైన వాడుగా నువ్వు జీవించడం కోసం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండాలి. లేకుండా నేను అయోగ్యంగా అనాలోచనగా ఇట్లానే ఉంటాను, ఈ జీవితమే కొనసాగిస్తాను, నాకు ఇట్లాగే బాగుంది అనుకుంటావా? నీ కర్మ. ఎవరు కాపాడలేరు. దేవుని ఏర్పాట్లు జీవించుడు. దేవుడిచ్చిన నూతన అనుభవాల్లోకి వచ్చి నీ జీవితాన్ని కొనసాగించుకో. దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేసి నీకు తోడుగా ఉండి ఇంకా నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేసేవాడుగా ఉంటాడు. అలాంటి అనుభవంలోకి వస్తాము, బలలో మనం పాలు పొందుతాం. ప్రియులారా, అనాలోచనగా ఉండొద్దు. వాక్య హెచ్చరికలు తీసుకున్నాం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువు మనకు ఇచ్చేవన్నీ కూడా ఆయన కొరకై మనం జీవించే నిమిత్తమే, మన కోసం కాదు. ఆయన కోసం జీవించే జీవితంలో మనం ఉండడం చాలా గొప్ప సంగతి. అదే నూతనమైన క్రొత్త సంగతులు, మన జీవితంలో క్రొత్త సంగతులు. కాబట్టి అలాంటి సంగతులు మనం ఈ సంవత్సర కాలం అంతా కూడా కొనసాగించుకుని ప్రభు ఏర్పాటులో ఉండి యోగ్యమైన వారుగా బలలో పాలు పొందాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మోకరించండి, కొద్ది నిమిషం, 1 నిమిషం 2 నిమిషాల పాటు ప్రార్థించండి. ప్రభువా, మీరు పాతవి తొలగించి నూతనమైనవి ఇస్తున్నారు. అయితే నన్ను ఆ నూతనమైన ఇచ్చిన అనుభవాల్లో నేను జీవించాలని కోరుతున్నారు. ఒకవేళ నా జీవితంలో అలాంటి పరిస్థితి లేకుంటే దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నన్ను మన్నించండి అయ్యా. ఇక నుంచి అయినా నీ ఏర్పాటులో నేను కొనసాగుతాను అని ప్రభు క్షమాపణ చెప్పుకుని యోగ్యమైన విధానంలోకి వస్తాము, బలలో యోగ్యముగా పాలు పొందనంటున్నాం. మౌనంగా ప్రార్థించండి.